రాజ్యాంగంలోని షెడ్యూల్ 5, 6 ప్రకారం గిరిజన ప్రాంతాలకు, గిరిజనులకు ప్రత్యేక హక్కులు, అధికారాలుంటాయి. వాటిని కూడా కాలరాసింది మన్మోహన్ సింగ్ సర్కార్ తీసుకొచ్చిన 2013 వక్ఫ్ సవరణ చట్టం. రాత్రికి రాత్రే గిరిజన ప్రాంతాలని, గిరిజన భూములను, గిరిజనుల ఏరియాను ఆక్యుపై చేసుకున్నారు. జైనూరు, ఉట్నూరు, ఖమ్మం, భద్రాచలం ఏరియాలో రోహింగ్యా ముస్లింలను దింపి ఎంతో భూమి, గిరిజనుల భూమి కబ్జాకి వెళ్ళిపోయింది. వక్ఫ్ ముసుగు. అయితే ఇప్పుడు ఈ చట్ట సవరణ ద్వారా, ఈ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా అది కుదరదనమాట. హిందువులే కాదు, ఎవరైనా బయటి వ్యక్తులు ఆ ప్రాంతంలోకి వెళ్ళడానికి లేదు, గిరిజన ప్రాంతాల్లో భూములు కొనడానికి లేదు. కానీ వక్ఫ్ పేరుతో వెళ్ళి ఇది మాదే, ఇది వక్ఫ్ అని చెప్పి వీళ్ళు వక్ఫ్ మీద వీళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చు. రాజ్యాంగ విరుద్ధం కదా అది. జైనూరులో గొడవైంది, చూసినాం కదా. మహిళ మీద అత్యాచారం చేసింది ఎవరు? రోహింగ్యా ముస్లింలను తీసుకొచ్చి అక్కడ వక్ఫ్ ముసుగులో ఆక్యుపై చేసుకుంటున్నారు. ఒడిశా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ డెమోగ్రఫీ కూడా మారిపోతుంది. పూర్తిగా డెమోగ్రఫీ మారింది అక్కడ. ఆ ముసుగులో, వక్ఫ్ ముసుగులో ఇప్పుడు అక్కడ పెద్ద ఇష్యూ అది. జార్ఖండ్లో అయితే హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి. ఏపీలో కూడా, ఏపీ ఏజెన్సీ ప్రాంతాల్లో అదే జరుగుతుంది, తెలంగాణలో కూడా అదే జరుగుతుంది. ఇక్కడ మాత్రమే కాదు, దేశమంతా అది వచ్చిన తర్వాత 2013 వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ వచ్చిన తర్వాత అయోధ్య మాదే అన్నారు, మధుర మాదే అన్నారు, ద్వారక మాదే అన్నారు, సంబల్ మాదే అన్నారు, వారణాసి మాదే అన్నారు. మొన్న తమిళనాడులో ఒక ఊరే మాదన్నారు. మల్కాజ్గిరిలో, మన భాగ్యనగరంలో మల్కాజ్గిరిలో 100 ఎకరాలు మాదే అన్నారు. ఎయిర్పోర్ట్ మాదే అంటున్నారు. పార్లమెంట్ కూడా మాదే అన్నారు. రెడ్ ఫోర్ట్ మాదే అన్నారు. అంబానీ ఇల్లు కూడా మాదే అన్నారు.